హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం చాలా ప్రత్యేకంగా పూర్తిగా వెజ్ అయినా కూడా నాన్ వెజ్ టేస్ట్ ఉన్న అద్భుతమైన తోటకూర వెజ్ లివర్ ఫ్రై చేసుకోబోతున్నాం. బయట తినే లివర్ ఫ్రైలా రంగు, రుచి, టెక్స్చర్ అన్నీ అదేలా వస్తాయి, కానీ ఇది 100% వెజిటేరియన్. తోటకూర లివర్ ఫ్రై కేవలం టేస్టీ డిష్ మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ప్రత్యేకంగా వెజిటేరియన్స్కి ప్రోటీన్, ఐరన్ కోసం ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాగా హీట్ అయ్యేంత వరకు మరగబెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకు వాటర్ ఇలా మరిగింది కదా, ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న తోటకూర ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ మనం ఇందులోనే కొంచెం ఉడికించుకోవాలి. లేతగా ఉన్న తోటకూర వేసుకోవడం వల్ల మనకి ఫ్రై టేస్ట్ వస్తుంది. 2 మినిట్స్ తర్వాత ఇలా కుక్ అయింది కదా, ఇప్పుడు వాటర్ అంతా రిమూవ్ చేసుకొని ఇది ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 4 ఇంచుల అల్లం, పొట్టు తీసిన వెల్లుల్లి ఒక 10 వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న తోటకూర కూడా వేసుకొని ఇది మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి. ఇలా పేస్ట్ కింద చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని, నాకు ఈ పేస్ట్ ఈ కప్పు ఫుల్గా వచ్చింది. నేను 2 కట్టలు తోటకూర తీసుకున్నాను, ఈ కప్పుకు వచ్చింది. ఇందులో 3/4 కప్పు శనగపిండి వేసుకోవాలి. మనం డైరెక్ట్గా శనగపిండి వేసేస్తే కొంచెం పచ్చివాసన వస్తుంది, అందుకని పచ్చెనపప్పు లైట్గా వేయించి ఇది ఇలా పొడి కింద చేసుకొని వేసుకోవాలి. ఇది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ శనగపిండికి బదులుగా పుట్నాల పప్పు పొడి చేసి కూడా వేసుకోవచ్చు. ఇందులోనే ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం హార్డ్గా అనిపిస్తే ఇందులో కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఇది కొంత బాగా మిక్స్ చేసుకోండి. రోజు తోటకూర తినడం వల్ల బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, హిమోగ్లోబిన్ లెవెల్స్ నేచురల్గా పెరుగుతాయి. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ సిస్టమ్ బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇది కొంచెం తడి చేసుకొని కానీ లేదంటే ఆయిల్ అప్లై చేసి కానీ తోటకూర మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. మీరు ఇడ్లీ పాత్రలో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒక ట్రేలో అయినా వేసుకొని ఇది స్టీమ్ చేసుకోవచ్చు. మనం ఇడ్లీ ఎలా ఆవిరిలో ఉడకబెడతామో ఇది కూడా అలాగే ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనకి ఇది ఇలా ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇడ్లీ పాత్రలో అన్నీ మొత్తం తీసేసుకొని వీటిని మనం చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ మనం ఇప్పుడు పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్లో ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తోటకూర మనం తినడం వల్ల కంటి చూపు, ఎముకల బలం, స్కిన్ గ్లో ఇవన్నీ మెరుగుపడడమే కాకుండా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉంటాయి. ఇవన్నీ చూడండి ఇలా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మనకి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువైనా పడుతుంది. ఇందులో కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసి ఇవి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఇదంతా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కర్డ్ కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోండి. ఆల్రెడీ మనం తోటకూరలో వేసాం కాబట్టి ఇందులో కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఫ్రై చేసుకున్న తోటకూర పీసెస్ కూడా వేసేసుకొని ఇది మరొక 2 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకుంటూ ఉండండి. పిల్లలకి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే వాళ్ళు ఇష్టపడి తింటారు. ప్రత్యేకంగా వెజిటేరియన్స్కి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన తోటకూర లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి.